ఈ రోజుల్లో బయట హోటల్కెళ్ళి భోజనం చేయాలన్నా, టిఫిన్స్ చేయాలన్నా, ఇంకేదైనా రుచిగా తినాలన్నా భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే తినేది తక్కువే, అది కూడా కల్తీ. బిల్లులు మాత్రం ఫుల్లు. ఏరికోరి డబ్బులు పెట్టి మరీ అనారోగ్యం తెచ్చుకుంటున్నాం. అయినా ఆపేస్తామా అంటే నో ఛాన్స్. ఒకసారి ఈ ఫోటో చూడండి. దూరం నుంచి చూస్తే అదేదో పాడుబడిపోయిన గుడిసెలా కనిపిస్తుంది కదా. కానీ తెల్లవారేసరికి స్కూల్ పిల్లల నుంచి ఆఫీసులకు వెళ్లేవాళ్లు, వాళ్లతో పాటు కూలీ పనులు చేసుకునేవాళ్లు, ఇలా అందరూ ఒకే వరుసలో ఆ గుడిసె ముందు క్యూ కట్టేస్తారు. ఎందుకో తెలుసా? అక్కడ దానం బామ్మ ఇడ్లీ దొరికిద్ది కాబట్టి. ఆ ఇడ్లీ అంటే ఆ చుట్టుపక్కల వాళ్లకు మహా ఇష్టం. అంతేకాదు, ఆ గుడిసెని నేషనల్ మీడియా సైతం ఫోకస్ చేసిందంటే అర్థం చేసుకోండి దానం బామ్మ ఇడ్లీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో. అసలు ఈ దానం బామ్మ ఎవరు? ఆమె ఇడ్లీ స్టోరీ ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. ఎప్పుడైనా హోటల్ అంటే ఓ 2 బల్లలు 10 కుర్చీలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం అవేమీ ఉండవు. అయినా కస్టమర్లు మాత్రం క్యూలో నిలబడి మరీ ఇడ్లీల కోసం వెయిట్ చేస్తారు. ఎందుకో తెలుసా? దానం బామ్మ పెట్టే ఇడ్లీల కోసం. తమిళనాడులోని పుదుక్కోయిటేకి చెందిన 84 ఏళ్ల దానం బామ్మ ఇడ్లీ కొట్టులో కూర్చుంది అంటే చాలు, చిన్నపిల్లల నుండి పెద్ద మనుషుల దాకా అందరూ దానం బామ్మ అందించే వేడివేడి ఇడ్లీ, చట్నీ, సాంబార్ కోసం ఉదయాన్నే వచ్చేస్తారు. అంత ఫేమస్ అక్కడ ఈ దానం బామ్మ చేసే ఇడ్లీ. పక్కనే ఎంత పెద్ద హోటలున్నా ఈ బామ్మ వేసే ఇడ్లీల కోసమే ఎదురు చూస్తుంటారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 40 ఏళ్లుగా ఈ ఇడ్లీల వ్యాపారం కాదు సేవ చేస్తోంది దానం బామ్మ. సేవ అని ఎందుకంటున్నానంటే దానం బామ్మ అమ్మే ఇడ్లీ ఖరీదెంతో తెలుసా? కేవలం ఒక ఇడ్లీని 2 రూపాయలు మాత్రమే. అవును, ఈ రోజుల్లో 2 రూపాయలకు ఏమొస్తుంది? అలాంటిది ఒక ఇడ్లీ 2 రూపాయలకు అమ్మడమేంటి? ఆ బామ్మకేమైనా మతిపోయిందా అనుకోవచ్చు. కానీ ఆ బామ్మ 2 రూపాయలకే ఇడ్లీ అమ్మటానికి వెనక పెద్ద కథే ఉంది. దానం బామ్మకు 2 పిల్లలు ఉన్నారు. అయితే సరిగ్గా 40 సంవత్సరాల క్రితం దానం బామ్మ భర్తకు సడన్ గా ఆరోగ్యం పాడైంది. అప్పటి వరకు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టి రూపాయి సంపాదించటం కూడా తెలియదు దానం బామ్మకి. భర్త సంపాదన మీదే కుటుంబం మొత్తం బ్రతికేది. ఇక అనారోగ్యంతో భర్త చూస్తే మంచం పట్టాడు. పిల్లల బ్రతుకులే అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇప్పుడు వారి దగ్గరికెళ్లి వాళ్లను ఇబ్బంది పెట్టడం సరికాదు అనుకోని తానే ఎలాగైనా ఏదైనా పని చేయాలి అని నిర్ణయించుకుంది. కానీ పని కోసం ఎక్కడకు వెళ్లాలో, ఏం చేయాలో కూడా తెలియదు బామ్మకి. అయితే ఆ టైంలో తనకు తట్టిన ఐడియా ఈ ఇడ్లీల వ్యాపారం. ఎందుకంటే తనకు తెలిసిన ఏకైక విద్య వంట చేయటం మాత్రమే. ఇక దాన్నే నమ్ముకొని కొంత డబ్బు తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసుకుని వాళ్ళ ఇంటిని ఇందలి కొట్టుగా మార్చేసి ఇడ్లీలు అమ్మటం మొదలుపెట్టింది. అయితే ఇడ్లీ కొట్టు పెట్టిన మొదట్లో ఒక్కో ఇడ్లీ 3 పైసలకే అమ్మేది. అంటే 40 ఏళ్ల కిందట అది కొంచెం గిట్టుబాటు ధరే. అలా కాలం మారుతున్న కొద్దీ కేవలం కుటుంబ అవసరాలు గడిచేలా మాత్రమే ధరలు పెంచింది దానం బామ్మ. అంతేకాని తాను ఆ ఇడ్లీలు అమ్మి లక్షలు కూడబెట్టుకోవాలనుకోలేదు. బెంగాలు కార్లు కొనుక్కోవాలనుకోలేదు. కేవలం వాళ్ల అవసరానికి తగ్గట్టుగా అమ్మేది. అలా వచ్చిన అరాకొర డబ్బులను కూడబెట్టి భర్తకు వైద్యం చేయించేది. కానీ దురదృష్టం కొద్దీ దానం బామ్మ భర్త అనారోగ్యంతో చనిపోయారు. ఇక అప్పటినుంచి ఒంటరిగానే ఉంటూ ఉన్న దానం బామ్మ అదే పనిని కొనసాగిస్తూ వచ్చింది. కాలానుగుణంగా ఇడ్లీ ధరను 2 రూపాయలకు పెంచి అమ్మటం మొదలుపెట్టింది. ప్రస్తుతం దానం బామ్మ టిఫిన్ సెంటర్ చుట్టుపక్కల ఉన్న హోటల్స్లలో ఒక్కో ఇడ్లీ ధర 10 రూపాయలకు అమ్ముతున్నా దానం బామ్మ మాత్రం నాకు ఆస్తులు కూడబెట్టుకోవాలని, నగలు సోకులు చేసుకోవాలని లేదు. కొందరు 10 రూపాయలు పెట్టి ఇడ్లీలు తినలేరు. అలాంటి వాళ్లు నా ఇడ్లీల ద్వారా కడుపు నిండా తింటారు అని చెబుతుంది. సరుకుల ధరలు పెరుగుతున్నా ఇడ్లీ ధరను మాత్రం పెంచటం లేదు దానం బామ్మ. అయితే దానం బామ్మ ఈ రోజుల్లో కూడా 2 రూపాయలకే ఒక ఇడ్లీని ఎలా అమ్మగలుగుతుంది అని మీకు డౌట్ రావచ్చు. అలా 2 రూపాయలకే ఇడ్లీ అమ్మటం వెనుక ఇంకొక విషయం ఉంది. అదేంటంటే దానం బామ్మ గురించి, బామ్మ ఫ్లాష్ బ్యాక్ గురించి, ఆమె ఆలోచన గురించి తెలిసిన వాళ్లంతా ఆమెకు సాయం చేయటం కోసం పప్పు దినుసులు ఇవ్వటం, ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయటం మొదలుపెట్టారు. ఆ కారణంగా ఇప్పటికీ కేవలం 2 రూపాయలకే ఒక ఇడ్లీని అమ్ముతుంది ఆ బామ్మ. ఆ బామ్మ సంకల్పంలో ఇప్పటికీ కొన్ని వందల మంది భాగం పంచుకుంటున్నారు. అక్కడ కనపడేది ఒక్క బామ్మే. బామ్మ వెనుక పెద్ద శక్తి ఉంది. అదే మానవత్వం. అయితే దానం బామ్మ ఎంత యాక్టివ్గా ఉంటారంటే 84 ఏళ్ల వయసులోనూ ఉదయం 5 గంటలకే నిద్రలేచి ఒంటి చేత్తో అన్ని పనులు చేసుకుంటోంది. ఇంత వయసు వచ్చినా సరే ఎవరి సాయం తీసుకోదు బామ్మ. ఇక 7 గంటలయ్యేసరికి ఇడ్లీ, చట్నీ, సాంబారు అన్నీ తయారు చేసి కూర్చుంటోంది. బామ్మ ఇడ్లీలు తీసుకొచ్చి అలా పెట్టడం ఆలస్యం. అప్పటికే అక్కడికి వచ్చిన క్యూ కట్టిన వారు కొని తీసుకొని వెళ్లిపోతారు. 1-2 గంటల్లోనే మొత్తం ఇడ్లీలు అయిపోతుంటాయి. అంటే అర్థం చేసుకోండి బామ్మ చేసే ఇడ్లీ అంటే అక్కడి వారికి ఎంత ఇష్టమో.
ఇక దానం బామ్మకు రోజుకు వచ్చే ఆదాయం కేవలం 50 రూపాయలు మాత్రమే. నిజానికి ఇవి కూరగాయలు కొనటానికి కూడా సరిపోవు. కానీ తక్కువ ధరలోనే అందరి కడుపు నింపాలని చూస్తోంది. ఇంకో విషయం ఏంటంటే డబ్బులు లేక తినడానికి ఇబ్బంది పడతారని 2 రూపాయలకే ఇడ్లీ అమ్మే బామ్మ రోజూ పిడికెడు అన్నం మిగిలిన సాంబార్తోనే కడుపు నింపుకుంటోంది. ఎందుకు ఇంత ఇబ్బంది పడుతూ ఇడ్లీ అమ్మటం, ధర పెంచొచ్చు కదా అని బామ్మనడిగితే నా ఇడ్లీ కొట్టు దగ్గరికి వచ్చిన వారు 10 రూపాయలకే కడుపు నిండా తింటారు, ఇంతకంటే ఇంకేం కావాలి అంటూ బోసి నోటితో నవ్వేస్తుంది బామ్మ. వయసు మళ్ళింది కదా, ఉన్న 2 పిల్లల దగ్గర తలదాచుకోవచ్చు కదా అని ఎవరైనా సలహా ఇస్తే ఇప్పుడే నాకు ఏం వయసు అయిపోయిందని నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను, అయినా నేను నా బిడ్డలకు భారంగా ఉండకూడదని అనుకుంటున్నా అని చెబుతారు దానం బామ్మ. మరో విషయమేంటంటే ఇంత తక్కువ ధరకే ఇడ్లీ పెడుతుంది కదా, నాసిరకంగా ఉంటుందేమో అని అనుకుంటే పొరబడినట్టే. స్టార్ హోటల్లో కూడా ఆ రుచి రాదు. ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే టిఫిన్ చేస్తుంది. ఇంతకుముందు కూడా మన ఛానల్లో 1 రూపాయికి ఇడ్లీ అమ్మే ఇడ్లీ అమ్మ గురించి కూడా ఓ వీడియో చేశాం. ఇడ్లీ అమ్మ స్టోరీ కూడా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ చెక్ చేయండి. తమిళనాడులోని పుదుక్కోటే పరిసర ప్రాంతాల్లోకి వెళ్తే ఖచ్చితంగా ఈ దానం బామ్మ దగ్గరికెళ్లి ఇడ్లీ టేస్ట్ చేయండి. మరి 84 ఏళ్ల వయసులో ఇప్పటికీ ఈ బామ్మ చేస్తున్న ఆమె వంతు ఈ సమాజ సేవ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.